మనం ఈ 2 ఇయర్స్ ఎంత హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు కాలేజ్లో కలిసి ఉన్నప్పుడు ఈ 4 ఏళ్ళు అంతే హ్యాపీగా కలిసి ఉండాలని అనుకుంటున్నాను. అవును. Good morning, students. Welcome to engineering graduation. Okay, introduce yourself. ఓకే, వెరీ గుడ్. మీలో ఎల్ఆర్ అండ్ సిఆర్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వండి. లేచి కూర్చోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, మా అందరూ నా క్యాంపింగ్కి వచ్చి నా గ్రూప్ క్రియేట్ చేస్తారు, హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సిఆర్ వెళ్ళారంట. మనము ఏమేమి పనులు చెప్తారో ఏంటో. నాకు తెలుసులే, నేను చూసుకుంటా. నీకు ఇన్స్టా ఉందా? లేదు, నేను వాడిన ఇన్స్టా. మేడం వచ్చేలోపు రాసేసుకోవాలి నేను. ఈడు చదువుపిచ్చోళ్ళ ఉన్నాడే. సరే మా మేము వెళ్తాను. వీళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రవీణ్ ఉన్నాడుగా. రే, బయటికి వెళ్దాం, రారా. వస్తున్నా. మావా బంక్ కొడదాం మావా, క్లాస్కి ఏమి వెళ్తాం చెప్పు. అమ్మో బంకా, నేను క్లాస్కి వెళ్ళాలి, చదువుకోవాలి, నన్ను కల్లీ కాకండి. రే వాడదో టైప్ లేరా, వదిలేసేయి. అటెండెన్స్ మెయింటైన్ చేయాలిగా, అది ఎలా? నిన్న ఎల్లారే ఎవరో చూడలేదా? లేదురా. నేను చూసుకుంటాలే, మన లవరే, నేను చెప్తాలే. ఏంది నిన్న మధ్యలోనే వెళ్ళిపోయావు? వాడు మా ఇంటర్ ఫ్రెండ్లే బ్రో, అందుకు వెళ్ళాను. ఓ అవునా? అవును బ్రదర్, ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తారు? లేరు బ్రో, ఏమైంది బ్రో? చనిపోయారు. ఆ, చిన్నప్పటి నుంచే లేరు. అవును బ్రదర్, ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్కి బిజినెస్ ఉంది బ్రో. ఓకే బ్రో. మీ ఫాదర్ ఏం చేస్తారు? బాబు క్లాస్లో ఉండమ్మా. సరే సార్. ఎన్ని వచ్చాయండి మన రిజల్ట్స్లో? నాకెంత 8.2. ఏ వేస్ట్ అసలు, 9.5 టాపర్ ఇక్కడ. ఓకే క్లాసులకు రమ్మంటే రా, రెండుకురా మీరు. నీకెంత? నేను జస్ట్ పాస్ అయ్యాలి. ఊహించిండేలే. అవును, నీకెంతరా? నాకు 2 సబ్జెక్టులు పోయాయిరా. ఎందుకురా, నన్ను చూసి నేర్చుకోరా. 2 పోయాయా నీకు? ఎందుకు? మన ఫొటోస్ చూడు ఎంత బాగా వచ్చాయో. అవునా? నువ్వే చాలా అందంగా ఉన్నావు.
ఎవరితోరా తిరుగుతున్నావు నువ్వు? ఆ? తను ఎవరో తెలుసారా నీకు? ఎవరితో తిరుగుతున్నావో తెలుసా? మీ ఇద్దరు ఇంటర్ ఫ్రెండ్స్ అని చెప్పింది లేరా? ఫ్రెండ్ అని చెప్పిందా? సరే. నా గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? ఏమైంది ఇప్పుడు? నువ్వెందుకు ఆ సీఆతో తిరుగుతున్నావు? నేను నీ లవర్ని కదా. అసలు నువ్వు నా గురించి ఏం చెప్పావు దాంతో? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పా. ఎందుకు అలా చెప్పావు? మనం ఇంటర్ నుంచి లవ్ చేసుకుంటున్నాం కదా. నన్ను లవర్ అని చెప్తే ఏమైంది? నార్మల్గానే చెప్పా. అసలు అలా ఎందుకు చెప్పు? మనం లవర్స్ కదా. నేను నీ లవర్ని కాదా? ఏమైంది ఇప్పుడు? నువ్వు అలా చెప్పడం వల్ల వాడు నీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నీ దగ్గర క్లోజ్ అవ్వాలని చూస్తాడు. నాకు తెలిసి వాడు అలా ఏం చేయడు. అది నువ్వెలా చెప్తున్నావు అసలు? నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నా, నాతో ఎప్పుడూ మిస్బిహేవ్ చేయలేదు. నువ్వు వాడితో తిరిగితే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? లవర్స్ అని అనుకోరా? ఇంకేమనుకుంటారు? నేను తర్వాత మాట్లాడతా. ఏమైంది మామ? చెప్పురా, ఏమైంది? నాకు చెప్పవరా? అది నా లవర్ ఉంది కదా మామ, తను ఏం చేసిందో తెలుసా? వాళ్ళేముంది మామ, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. మనం అలా కాదు, మన ఫ్యామిలీని చూసుకోవాలిగా, మన అమ్మా నాన్నల్ని చూసుకోవాలిగా. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మామ. బాధపడకు మామ, నాకేం అమ్మాయి చేయాలో కాకపోతే ఇంకో తెలియట్లేదు. అమ్మాయి. బాధపడకు మామ, బాగా చదువుకో ఫస్ట్. హలో విజయ్, స్మార్ట్కి వెళ్ళాలి, కొంచెం బండి తేరా. ఈడేంటి ఇప్పుడు రమ్మంటున్నాడు? వెళ్దాంలే, ఖాళీగానే ఉన్నాం కదా. మా ఇంటి బయట ఉంటారా రా. రే, అర్జెంటుగా షాపింగ్ చేసారా? తొందరగా సరే పోయి మామ, నాకు తొందరగా టైం లేదు, వెళ్ళొస్తా, బయటికి సరే. వెళ్ళాలి. తొందరగా పో. మామ 1000 రూపాయలు తెచ్చాను, నీకేమైనా ఇచ్చానా? నాకెందుకు ఇచ్చావురా? కనబడట్లేదు మామ, ఏం? దారిలో చూద్దాం, ఎక్కు. అక్కడ పట్టయ్యాము చూడు, దారిలో చూడు. చూడమ్మా, వీడు 1000 రూపాయలు పోగొట్టుకొని వచ్చాడు. మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని వీడు ఇలా చేస్తున్నాడు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే జీవితంలో ఎలా పైకి వస్తాడు, ఎలా సాధిస్తాడు? అసలు ఆ డబ్బులు ఏమయ్యాయి? హాయ్రా. ఏంటి ఒక్కడే కూర్చొని బాధపడుతున్నావు? అది నిన్న 1000 రూపాయలు పోగొట్టుకున్నారా. ఎలా రా? ఆ రోజు స్మార్ట్కి వెళ్దామని 1000 రూపాయలు తెచ్చుకున్నారా, ఎలా పోయాయో తెలియదు అసలు. బాధపడకురా, డబ్బులు ఈరోజు పోతే రేపు వస్తాయి, సరేనా? నువ్వు ఈరోజు పడుతున్న ఈ బాధని బాధ్యతగా మార్చుకోరా, పైకి రా. ఇంత చెప్పాక కూడా ఎందుకు ఏడుస్తున్నావు మావా? మా అమ్మమ్మ ఫోన్లో మా అమ్మతో ఇలా ఆయన్నే మనబాకు, తిట్టబాకు, ఆ డబ్బులు పోయిన డబ్బులు నేను ఇచ్చేస్తాను. చూసావారా, మీ ఇంట్లో వాళ్ళకి నువ్వంటే ఎంత ఇష్టమో. వాళ్ళ కోసమైనా నువ్వు ఏదైనా సాధించాలి. అబ్బా, ఏమైంది అసలు? నాకు చదివిన ఒక్కటి గుర్తు రాలా, ఏం అర్థం కావట్లా. ఏంటి ఇవన్నీ అసలుకే?
దీని ఆన్సరు ఇవేవి మనకి రావే, అన్నీ ఆప్షన్ బి పెట్టేద్దాం. మేము కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ పంపించాం, అందులో ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం అవే వస్తాయి. ఎర్రర్స్ వస్తున్నాయి ఏంటి? కోడ్ మొత్తం కరెక్టే కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఎస్. ఆహా, నేను చూసుకునే వచ్చాయి. నీకు జాబ్ వచ్చిందని తెలిసి మన ఊర్లో అందరూ సంబంధాలు అడుగుతున్నారు. ఫర్ లెటర్. ఇదిగో ఆఫర్ లెటర్. ఇప్పుడు చేయమ్మా అమ్మమ్మకు ఫోను. ఇన్ని రోజులు ఈ మార్క్స్ కోసం చదివానా? జాబ్ లేని నాకు ఈ మార్క్స్ ఎందుకు? ఇంకా అందరిలా నేను ఎంజాయ్ చేస్తా, నాకు అవసరం లేదు ఈ మార్క్స్ ఇంకా. అసలు ఆ డబ్బులు ఏమయ్యాయి? మెంటల్ పాపం, డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవడం కూడా రాదు.